హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిచెన్ టు కోలం. ఈరోజు మనం కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పొనగంటాకు ఫ్రై గురించి తెలుసుకుందాం. కంటి ఆరోగ్యమే కాకుండా కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. కందిపప్పుతో కలిపి ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఆకుకూరని ఇలా కడిగి పెట్టుకొని కట్ చేసి పెట్టుకోవాలి. కందిపప్పును మీ ఆకుకూరకు తగినంతగా తీసుకొని ఉడికించుకోవాలి. కందిపప్పు ఈ విధంగా ఉడికితే బాగుంటుంది. ఇంకొంచెం ఎక్కువైనా ఉడికించుకోవచ్చు. ఆ తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయ దంచుకొని దాంట్లోనే కొద్దిగా కారం వేసుకొని కొద్దిగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తిరగమాత పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో వెల్లుల్లి, ఎండుమిర్చి, మినప్పప్పు ఇలా పోపు గింజలన్నీ వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను అందులో వేసి వేయించుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసి వేయించుకోవాలి. మూత పెట్టి వేయించుకుంటే బాగా మగ్గుతుంది. మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగంటిపోతుంది. ఇలా వేగిన తర్వాత కందిపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, అవి వేసుకోండి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీన్ని 5 to 10 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత మనం ఇందాక నూరు పెట్టుకున్న కారంని ఇందులో వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఇంకొక 5 to 10 మినిట్స్ పాటు వేయించుకోవాలి. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మన పొనగంటాకు ఫ్రై రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఈ ఫ్రై వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.